సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం దేవరా హెవీ ట్రోల్స్ వర్సెస్ సాలిడ్ క్రేజ్ వార్ వన్ సైడ్. మొదలు పెడదామా? వాళ్ళంతా పాదగట్టం బాధితులు. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఇంకా తెరిపిని పడని బతుకులు అవి. పాదగట్టం దెబ్బకి బిత్తరపోయి తెలుగులో మాకు నచ్చనివి రెండు పదాలు పాదం గట్టం అని నియమం పెట్టుకుని ప్రశాంతంగా జీవించడం కోసం ప్రయత్నాలు చేస్తున్న జీవులు వాళ్ళు. అంటే పాదగట్టంతో తగిలిన షాక్ అలాంటిది. మరి అలాంటి వాళ్ళకి మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తే పోనీ అవేమన్నా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీసా? కాదు, అదో టెరబుల్ ట్రామా. గుర్తుకు తెచ్చుకోకూడదు అనుకునే ఫియర్ఫుల్ ట్రామా. అలాంటి గుర్తులు గుర్తుకొస్తుంటే భయం ఉంటది కదా, భయపడతారు కదా. అందుకనే బెంబేలు పడిపోతున్నారు బిడ్డలు. దేవరాకి సంబంధించి జరుగుతున్న ట్రోల్స్ అన్నిటికీ ఆ భయమే కారణం. దేవరా మూవీ మీద నడుస్తున్న నెగిటివిటీకి ఆ చేదు అనుభవమే ప్రధానమైన కారణం. అనుమానమే లేదు, అదే నిజం. దేవరా మూవీకి సంబంధించి వ్యతిరేకంగా రియాక్ట్ అవుతున్న వాళ్ళందరూ కూడా దర్శకుడు కొరటాల శివ మీద నమ్మకం కోల్పోయిన బ్యాచ్. అందుకనే వాళ్ళు అవసరం లేకపోయినా ఆచార్య మెమరీస్ ని దేవరా మూవీలో వెతుక్కుంటూ గతుక్కుమంటున్నారు. ఉన్నవి లేనివి ఊహించుకుంటూ వాళ్ళు భయపడటమే కాదు మిగతా ప్రేక్షకుల్ని కూడా భయపెడుతున్నారు. ఏం చేయలేం, ఎందుకంటే ఆచార్య మూవీకి సంబంధించి జరిగిన ఘోరం అలాంటిది. ఆ ఘోరానికి సంబంధించి ప్రక్షాళన జరగాలి. ఒక మంచి బ్లాక్ బాస్టర్ పడితే ప్రక్షాళన జరుగుద్ది. మళ్ళీ కొరటాల శివ మీద ప్రేక్షకులకి నమ్మకం కలుగుద్ది. ప్రక్షాళన జరగటం అనేది తర్వాత సంగతి. ముందు ఆ ఘోరం ఎఫెక్ట్ ప్రస్తుతం దేవరా మూవీ మీద పడకూడదు కదా, కానీ పడుతుంది. ఎంత బలంగా పడుతుంది అంటే సినిమాకి సంబంధించి ప్రేక్షకులు ఒపీనియన్ ని మార్చేసుకునేంత బలంగా పడుతుంది. ఒక పెద్ద సినిమాకి రిలీజ్ కు ముందు కష్టతరమైన ప్రతికూలమైన పరిస్థితి ఇది. సీన్ రివర్స్ అయిపోవచ్చు. మామూలుగా కాదు, సినిమా ఓపెనింగ్స్ మీద కూడా దెబ్బ పడవచ్చు. కానీ పరిస్థితి కొంత విషమంగా ఉన్నా, ఓ మోతాదులో తీవ్రంగానే ఉన్నా, సినిమాకి ఏం కాకుండా, సినిమా మీద ఉన్న హైప్కి ఏం కాకుండా ఓ రక్షణ వలయం కాపాడుతుంది. టోటల్ నెగిటివిటీని ఒక సైడు నిలబెట్టి తొక్కి పెడుతుంది. దేవరా మూవీ మీద క్రియేట్ అయిన వ్యతిరేకత మొత్తాన్ని ఆ ఫోర్స్ చిటికిన వేలుతో ఆపుతుంది. సముద్రంలో చూసిందే కనపడుతుంది. భీకరమైన ట్రోల్స్ ని, రెచ్చిపోతున్న ఎజెండా నెగిటివిటీని ఎన్టీఆర్ అనే క్రేజ్ కంటి చూపుతో కంట్రోల్ చేస్తుంది. అనుమానమే లేదు, వారు వన్ సైడ్. ట్రోల్స్ నెగిటివిటీ రెచ్చిపోతున్నట్టు అనిపిస్తున్నాయి అంతే. ఎక్కడికక్కడ కంప్లీట్ ఎన్టీఆర్ మీద ఉన్న క్రేజే ఫుల్గా డామినేట్ చేస్తుంది. దానికి సంబంధించి ప్రూఫ్స్ పర్ఫెక్ట్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటూ సినిమా మీద ట్రైలర్ రిలీజ్ తర్వాత ఏర్పడిన నెగిటివిటీ మొత్తాన్ని చాలా స్మూత్ గా క్లియర్ చేసుకుంటా వెళ్ళిపోతున్నారు. తమిళనాడులో ప్రెస్ మీట్ పెడితే ఏమన్నా పడేసాడ తమిళ ప్రేక్షకుల్ని బుట్టలో పడిపోయారు అంతే. వాళ్ళు లేవరు, దేవరా కోసం థియేటర్స్ వచ్చేస్తారు. ఎంత పెద్ద స్టార్ అతను, ఇంటర్నేషనల్ లెవెల్ ఇమేజ్ వచ్చింది. అలాంటి స్టార్ ఒక దర్శకుడిని రిక్వెస్ట్ చేశారు, నేను మీ సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటున్నారు, మీరు తెలుగులో చేయకపోయినా పర్వాలేదు, నేను తమిళ్లో చేస్తాను, కావాలనుకుంటే ఆ సినిమాని మేము తెలుగులోకి డబ్ చేసుకుంటామని ఓపెన్ గా రిక్వెస్ట్ చేశారు. డైరెక్టర్ వెట్రిమారన్ మీద తనకున్న ఇష్టాన్ని పబ్లిక్ గా ఎక్స్ప్రెస్ చేసి తమిళ ప్రేక్షకుల హృదయాలని కొల్లగొట్టాడు యంగ్ టైగర్. నిజమే, అది వాళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా పడింది అంటే తమిళ ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులే కాదు, ఇండియా వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరూ కూడా ఒక ప్రత్యేకమైన ట్రాన్స్ లోకి వెళ్తారు. ఓ బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేస్తారు. నేషనల్ అవార్డ్స్ కాదు, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా క్యూ కట్టేసిన ఆశ్చర్యపోని అవసరం లేదు. అలాంటి టాలెంట్ యంగ్ టైగర్ ది. టాలెంట్ ని ప్రాపర్ గా ప్రెజెంట్ చేయడంలో వెట్రిమారన్ ఇంకొక స్టైల్. వీళ్ళిద్దరూ కలిస్తే ఖచ్చితంగా అద్భుతం జరుగుద్ది. ఇలా ఎన్టీఆర్ పబ్లిక్ లోకి వచ్చిన ప్రతిసారి పాజిటివ్ ఒపీనియన్ ని పెంచేస్తున్నాడు సినిమా మీద, నెగిటివిటీని తగ్గించేస్తున్నాడు చాలా ఈజీగా. తను ఒక పక్కన సినిమా మీద పాజిటివ్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళటమే కాదు,
ప్రేక్షకులు కూడా సినిమాకి సంబంధించి బంపర్ పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నారు ప్రీ రిలీజ్ సేల్స్ తో. ఇండియాలో ఇంకా దేవరా మూవీకి సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు, ఓవర్సీస్ లో ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయిన దగ్గర నుండి సినిమా రికార్డు బ్రేకింగ్ బీభత్సం చేసి వదిలిపెడుతుంది ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర. ముఖ్యంగా నార్త్ అమెరికాలో దేవరా మూవీ ప్రీ సేల్స్ కు సంబంధించి జరుగుతున్న సంచలనం అయితే సరికొత్త చరిత్ర. రిలీజ్ కి ఇంకా 10 రోజుల టైం ఉంది. ఈ లోపే 45,000 టికెట్లు సేల్ అయిపోయాయి నార్త్ అమెరికా వరకే. టికెట్ రేట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, అయినప్పటికీ పట్టించుకోవట్లేదు, హాట్ కేకుల్లాగా ఎగరేసుకుపోతున్నారు. రిలీజ్ కి 10 రోజుల ముందే ఇంతకు ముందు ఏ ఇండియన్ సినిమా చూడని విధంగా రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ పెట్టుకుంటా వెళ్తున్నాడు. ఇప్పటికి చూసుకుంటే నార్త్ అమెరికా వరకు దాదాపు $1.8 మిలియన్ కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా రిలీజ్ కి 9 రోజుల టైం ఉంది. రిలీజ్ కు 10 రోజుల ముందలే అంత పెద్ద నెంబర్ ని చూడటం అనేది ఇంతకు ముందు ఏ ఇండియన్ సినిమాకి సాధ్యపడలేదు. అందుకని ఇది కొత్త చరిత్ర. USA లో ప్రీమియర్స్ వరకే అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ $1.5 మిలియన్ వరకు ఉన్నాయి. ఇంకా రిలీజ్ కి టైం ఉంది. రిలీజ్ దగ్గరకు వచ్చేప్పటికి $2 మిలియన్ ప్రీమియర్స్ తోనే కొట్టేట్టుంది సినిమా. ఇది తెలుగు సినిమాలకు సంబంధించి ఆల్ టైమ్ రికార్డ్. అమెరికాలో కొన్ని రిపోర్ట్స్ ని బట్టి తెలుస్తుంది ఏమిటి అంటే, అమెరికాలో ఉన్న తెలుగు ఆడియన్సే కాదు, లోకల్ ఇంగ్లీష్ పీపుల్ కూడా ఈ సినిమాని చూడటానికి ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తున్నారు అని తెలుస్తుంది. ఎందుకంటే RRR మూవీతో లోకల్ అమెరికన్ మూవీ లవర్స్ కూడా, అమెరికాలో ఉన్న తెలుగు వాళ్లే కాదు, అమెరికాలో ఉన్న ఇంగ్లీష్ వాళ్ళకు కూడా దగ్గరయ్యాడు ఎన్టీఆర్. వాళ్ళు కూడా దేవరా మూవీలో ఎన్టీఆర్ ని చూడటానికి ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకనే టికెట్ సేల్స్ ఈ రేంజ్ లో ఉన్నాయని కొన్ని రిపోర్ట్స్ ని బట్టి అర్థమవుతుంది. RRR మూవీలో ఇంట్రోల్ కి ఎన్టీఆర్ తో యానిమల్స్ తో రాజమౌళి సూపర్ సీన్ ని డిజైన్ చేశారు. ఆ సీన్ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మూవీ లవర్స్ కి నచ్చింది, అమెరికాలో ఉన్న మూవీ లవర్స్ కూడా నచ్చింది. వాళ్ళు కొంతమంది ఎన్టీఆర్ ని యానిమల్ మ్యాన్ గా పిలుచుకుంటూ ఆయన మీద అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారు అని తెలుస్తుంది. ఆ మ్యాటర్ దేవరా మూవీకి కలిసి వస్తుంది అమెరికాలో కలెక్షన్స్ కు సంబంధించి అని కొన్ని వివరణలు వినపడుతున్నాయి. అది వాస్తవమే అయితే అమెరికాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రత్యేకమైన కమర్షియల్ మార్కెట్ ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. ప్రీమియర్స్ తోనే $2 మిలియన్ కన్ఫర్మ్ అని అర్థమైపోతుంది. ప్రీ సేల్స్ $2.5 మిలియన్ దాటిపోతాయని కూడా అంచనాలు ఉన్నాయి. ఇదే ఊపు కంటిన్యూ అయితే, సినిమాకి మంచి టాక్ వస్తే ఫస్ట్ వీకెండ్ లోపే సినిమా అమెరికా వరకు బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకోవచ్చు అని బలమైన అనాలిసిస్ లు వినపడుతున్నాయి. అలా జరిగిన కొత్త చరిత్రే మొత్తానికి దేవరా మూవీతో ఎన్టీఆర్ ఓవర్సీస్ లో ఆల్ టైమ్ రికార్డులు, సరికొత్త రికార్డులు పెట్టబోతున్నాడని అర్థం అవుతుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే దేవరా మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం USA బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కు సంబంధించి, రికార్డులకు సంబంధించి పొత్తడైపోద్ది. యూకేలో కూడా దేవరా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కు సంబంధించి సంచలనమే నడుస్తుంది. ఇప్పటికే సినిమా అక్కడ £1 lakh కలెక్షన్స్ చూసింది అడ్వాన్స్ సేల్స్ తో. ఒక తెలుగు సినిమాకి సంబంధించి యూకేలో ఇది సరికొత్త రికార్డ్ అని మాట్లాడుతున్నారు. ఆస్ట్రేలియాలో కూడా $1 lakh ప్రీ సేల్స్ తో వచ్చేసాయి. ఒక తెలుగు సినిమాకి సంబంధించి రిలీజ్ కి 10 రోజుల ముందలే ఇంత పెద్ద నెంబర్ని చూడటం అనేది సరికొత్త రికార్డుగా మాట్లాడుకుంటున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వరకే కాదు, రేపు UAEలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినా అక్కడ కూడా రికార్డులు బెండు తీస్తాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. అంటే RRR మూవీతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రియేట్ చేసుకున్న ఇమేజ్ చాలా పొటెన్షియల్ గా ఉంది అని ఈ ప్రీ సేల్స్ తో, అడ్వాన్స్ బుకింగ్స్ తో, ఓవర్సీస్ లో జరుగుతున్న ప్రీ సేల్స్ తో చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇప్పుడు కావాల్సిందల్లా ఒక్కటే, సినిమా బాగుండాలి. సినిమాకి సరైన పాజిటివ్ టాక్ వచ్చిందా వరల్డ్ వైడ్ బీభత్సం జరుగుద్ది, దాన్ని ఎవరు ఆపలేరు. ఇండియాలో ఇంకా దేవరా మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవలేదు, కానీ బుక్ మై షోలో మాత్రం సినిమా మీద ఇంట్రెస్ట్ కి సంబంధించి రేటింగ్లు మాత్రం దుమ్ము లేచిపోతున్నాయి. ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన తర్వాత ఎన్ని రికార్డులు నమోదవుతాయో మాట్లాడుకుందాం, తర్వాత ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఓ 4-5 రోజుల పాటు అయితే పరిస్థితి అదుపు తప్పినట్టే అనిపించింది సినిమా మీద అంచనాలకు సంబంధించి. ఇప్పుడు మారింది, ఎన్టీఆర్ మూలంగా మొత్తం మారింది, అంతా దేవరా కంట్రోల్లోకి వచ్చేసింది. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ఎక్స్పెక్టేషన్స్కి మంచి ఊపు ఉండాలి, సినిమా మంచి రిలీజ్ తీసుకోవాలి, అలాగే సినిమాలో బెస్ట్ కంటెంట్ ఉండాలి, ఆడియన్స్కి వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కొరటాల శివ ఎన్టీఆర్తో అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.